గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. పాత గుంటూరు పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 134 గ్రాముల బంగారం, 2889 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ మార్కెట్లో 14,65,000 రూపాయలు ఉంటుందన్నారు. సయ్యద్ నాగూర్ బాషా, ఉప్పల్ సురేష్ అనే ఇద్దరు నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులపై జిల్లాలో పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 17th మనకి ఒక దొంగతనం జరిగింది నైటు. దాంట్లో దాదాపు 134 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం జరిగింది. తర్వాత 1689 గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు, పగల్లో జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేసాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసాము. నాగూర్ బాషా అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేసాము. కన్ఫర్మ్ చేసిన వెంటనే మనం వాళ్ళతో పాటు కలిసి దొంగతనం చేసిన ఉప్పాల సురేష్, ఈ వ్యక్తి పైన కూడా, ఈ వ్యక్తి నల్లపాడు లిమిట్స్, స్వర్ణభారతి నగర్, ఈ మన సయ్యద్ నాగూర్ బాషా మన 5th లైన్ లాలాపేట, వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టి మనం 2 కూడా మనం నోటీస్లో తక్కువ, అంటే రీసెంట్ క్రైమ్స్ ఏం చేయట్లేదు 2023 తర్వాత. బట్